గెట్టుకాడ అన్నదమ్ములకు జాగ వంచేటప్పుడే అటు ఇటు అయితే మాట్లాడుకోకుండా ఒక తల్లి కుట్టిన అన్నదమ్ములే మాట్లాడుకోకుండా ఊకుంటారు. ఎవని లాభం గురించో ఎవని కోసం వచ్చి మా భూములు అడిగి మా భూములు ఇవ్వకపోతే మమ్మల్ని కుట్టుడేందయ్యా, కుక్కను కొట్టినట్టు కొట్టుడేంది? రైతులం, భూమితోటే బతుకుతున్నాం మేము. భూమి ఉంటేనే మాకు కడుపుకు భూమి వస్తుంది. భూమి లేనిది మా బతుకులే వేస్ట్. అలాంటి మమ్మల్ని భూమి ఇయ్యని దుర్భాషలాడి కుక్కను కొట్టినట్టు కొట్టుడు. ఎన్ని వేల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములలో తీసుకోవచ్చు కదా, మా పొట్ట కొట్టడం ఎందుకు? ఫార్మా సిటీలని ఆ సిటీలని మీ లాభం గురించి వేరే వాళ్ళ లాభం గురించి మమ్మల్ని బలి చేయడం ఎందుకు? రైతుకు భూమి లేనిది రైతు బతికేం కావాలి? రైతు కుటుంబం ఏడవడాలి, రోడ్డు మీద పడాలన్నా రాత్రి రాత్రి తీసుకుపోయి పోలీసులు పొట్టు కొట్టడమేంది? లంగచర్ల రైతులు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం అందరూ ఆలోచించాలి. రైతులంటే చిన్న చూపా? రైతులను తిట్టుడేంది? అనరాని మాటలతో తిడుతున్నారు. రైతన్నరాలా ఆలోచించండి. రైతు బతికే భూమితోటి. భూమి ఉంటేనే కడుపు నిండా భూమి వస్తుంది రైతుకి. భూమి లేని ఏం చేసుకోవాలి? ఉన్న 2 ఎకరాలు ఫార్మసిటీకి ఇచ్చి ఏం చేయమంటారు? ప్రభుత్వానికి రైతుల తరపున ఒక రైతు బిడ్డ విన్నవిస్తున్నా, జర మా భూములు మాకు ఉంచుర్రి. భూమి ఇవ్వకపోతే కొట్టుడు చిత్రహింస పెట్టుడు జర మానేయుర్రి. భూమితోటే మా బతుకు.